హాయ్ దిస్ ఈజ్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములాకు సంబంధించి మరికొన్ని సమ్స్ డిస్కస్ చేద్దాం. ముందు వీడియోలో మనము ఇంపిరికల్ ఫార్ములాకు సంబంధించి ఒక రెండు సమ్స్ అనేవి చేయడం జరిగింది. ఇంపిరికల్ ఫార్ములా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను. 2 స్టెప్స్లో ఇది క్లియర్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, అదేవిధంగా ఇంపిరికల్ ఫార్ములా వస్తే మాలిక్యులర్ ఫార్ములా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, చూడండి. ఇది మాలిక్యులర్ ఫార్ములా, షార్ట్ కట్లో ఎంఎఫ్ అని రాశాను. మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలన్నా ఖచ్చితంగా ఫస్ట్ ఇంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విషయాన్ని మీకు ఫస్ట్ వీడియోలో అంటే ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇంపిరికల్ ఫార్ములా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? స్టెప్ 1, వాడిచ్చిన కాంపోజిషన్ వాల్యూస్ బై ఈ ఎలిమెంట్స్ యొక్క ఒకనా ఆ ఎలిమెంట్స్కి సంబంధించి ఒకనా మోలార్ మాస్ ఉంటుంది కదా, మాలిక్యులర్ వెయిట్, ఆ మాలిక్యులర్ వెయిట్ డివైడ్ చేయాలి. ఓకేనా, కార్బన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 12, హైడ్రోజన్ది 1, బ్రోమిన్ది 80. సో డివైడ్ చేస్తే మనకి ఇది 1.06, 2.1, 1.06 వచ్చింది. ఓకే, ఇందులో సెకండ్ స్టెప్లో ఏం చెప్పాను? అందులో వచ్చిన చిన్న వాల్యూ, లీయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ చేత మళ్ళీ ఏం చేయాలి? ఓకేనా, ఆ 3 వాల్యూస్కి డివైడ్ చేయాలి. సో 1.06 by 1.06, 2.1 by 1.06, 1.06 by 1.06. సో ఈ విధంగా డివైడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, 1 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం ఏం చేయాలి? ఇప్పుడు ఈ 1 అనేది దేనికి సంబంధించింది? కార్బన్కి సంబంధించింది అనమాట. అంటే కార్బన్స్ అనేవి 1 ఉన్నాయి అని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ 2 వాల్యూ అనేది దేనికి సంబంధించి? హైడ్రోజన్కి. అంటే హైడ్రోజన్స్ 2 ఉన్నాయి అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ 1 అనేది బ్రోమిన్కి సంబంధించి వస్తుంది కాబట్టి బ్రోమిన్స్ అనేవి 1 ఉన్నాయి అని అర్థం. ఇదే మనకేంటి? ఇంపిరికల్ ఫార్ములా. ఓకేనా, సో ఇంపిరికల్ ఫార్ములా అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఇంపిరికల్ ఫార్ములా వచ్చేసిన తర్వాత మాలిక్యులర్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? చూడండి, ఇక్కడ సమ్లో చూడండి, ఇక్కడ సమ్లో ఏం చేశాడు? మాలిక్యులర్ మాస్ అని చెప్పేసి వాడు ఒక చిన్న ఇంట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, సమ్లో మనం చూసుకోవాలి. ఈ విధంగా మాలిక్యులర్ మాస్ అని ఇంట్ ఇచ్చాడు అంటే 100% వాడు మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమంటాడని అర్థం అనమాట. ఓకే, ఈ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, మాలిక్యులర్ మాస్ కానీ మోలార్ మాస్ కానీ అని చెప్పేసి పదాలు ఇక్కడ పడలేదు అనుకోండి. ఓకేనా, ఖచ్చితంగా మనకి ఇంపిరికల్ ఫార్ములా మాత్రమే క్యాలిక్యులేట్ చేయమంటే అర్థం వస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఒక్క చిన్న విషయాన్ని మేము పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా, ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా ఇక్కడ మనకు సమ్లో ఇచ్చాడు మాలిక్యులర్ మాస్ అని చెప్పేసి 187.9 యూనిట్స్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. వాడు ఇచ్చాడంటే ఖచ్చితంగా వాడు మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమంటున్న అర్థం. ఓకేనా, సో ఇప్పుడు ఆడిచ్చిన వాల్యూ మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు చూడండి ఒకసారి. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఇంపిరికల్ ఫార్ములా. ఈ ఫార్ములా మనకి ఫస్ట్ వీడియోలో మనము తెలుసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ n అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాము? n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఇంపిరికల్ ఫార్ములా వెయిట్. ఓకేనా, ఇంపిరికల్ ఫార్ములా వెయిట్. ఇంపిరికల్ ఫార్ములా అంటే ఇదిగోటి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంపిరికల్ ఫార్ములా C1H2Br1 వచ్చింది. ఓకేనా, దీని యొక్క వెయిట్ కింద వేయాలి. ఓకేనా, ఫస్ట్ మాలిక్యులర్ వెయిట్ అంటే వాడు సమ్లో ఇచ్చాడు కదా వెయిట్ 187.9 యూనిట్స్ ఇచ్చాడు కదా. సో ఆ వాల్యూ ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అనేది ఇక్కడ వేయాలన్నమాట. ఓకేనా, కింద ఇక్కడ ఓకేనా ఇంపిరికల్ ఫార్ములా వెయిట్ మనకి ఇంపిరికల్ ఫార్ములా కట్టాం కదా. ఈ కట్టిన ఇంపిరికల్ ఫార్ములా మొత్తం వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి ఒకసారి. C12H2 అంటే 1 into 2, ఎందుకంటే హైడ్రోజన్ 1, 2 ఉన్నాయి కాబట్టి into 2 చేశాను. బ్రోమిన్ 80. సో టోటల్గా 94 గ్రామ్ మోల్ ఇన్వర్స్. సో ఇక్కడ మనకి ఎంత వేసుకుంటాము చూడండి ఒకసారి. ఎంత వేస్తాము చూడండి, 187.9 వేస్తాము బై కింద ఇంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎంత వచ్చింది మనకి? 94 వచ్చింది కాబట్టి 94 క్యాన్సిలేషన్ చేస్తే 2 వస్తుంది అనమాట. ఇక్కడ 2 పాయింట్లో వస్తుంది. నేను ఏం చేస్తాను? 2 వాల్యూ తీసుకున్నాను అనమాట. మీకు ఇంతకు ముందు చెప్పాను 2.01, 2.1 ఈ విధంగా వచ్చినా సరే 2 తీసుకోండి అని చెప్పాను. ఓకే, అందుకే 2 తీసుకుంటున్నాను అనమాట. ఓకే, n వాల్యూ 2 వచ్చింది. ఓకేనా, మరి ఫార్ములా ప్రకారము n వాల్యూ వచ్చినట్టే. ఓకే, ఇంపిరికల్ ఫార్ములా మనకు తెలుసు కదా, C1H2Br1 తెలుసు కదా. ఓకేనా, సో n వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది కాబట్టి 2 వేసాను. ఓకేనా, తర్వాత ఇంపిరికల్ ఫార్ములా ఏంటి? ఓకేనా, ఇంపిరికల్ ఫార్ములా ఏంటమ్మా? సో C1H2Br1. ఓకే, సో ఈ 2 చేత మల్టిఫికేషన్ చేయాలి. 2 1 2, 2 2 4, 2 1 2. ఓకేనా, చాలా మంది ముందు మల్టిఫికేషన్ చేస్తారు, ముందు వేయకూడదు. దీనికి కింద ఉన్న వాల్యూస్కి మల్టిఫికేషన్ చేయాలి. ఓకేనా, సో 2 1 2,
2 2 జా 4 2 1 జా 2. ఈ విధంగా మనకు వచ్చిన C2H4Br2 ఈ వాల్యూనే, ఈ ఫార్ములానే మాలిక్యులర్ ఫార్ములా అంటారు. ఓకేనా? ఇది రాస్తే, ఈ ఫార్ములా రాస్తే మనకి 4 మార్క్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇంపిరికల్ ఫార్ములా ఒక తర్వాత మాలిక్యులర్ ఫార్ములా అనేది క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇంపిరికల్ ఫార్ములా రాకుండా మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయలేం. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, దీని మీద ఇంకో సమ్ ఇస్తాను చూడండి. ఇక్కడ సెకండ్ సమ్ చూడండి ఒకసారి. హైడ్రోజన్ 4.07, కార్బన్ 24.07, క్లోరిన్ 71.65. ఇక్కడ చూడండి మోలార్ మాస్ అన్నాడు. ఖచ్చితంగా ఇచ్చాడంటే, వాల్యూ ఇచ్చాడంటే 100% మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఫస్ట్ ఏం చేయాలి? ఇంపీరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ఇంపీరికల్ ఫార్ములా సమ్ వస్తుంది. ఓకేనా? ఏంటి వస్తుంది? ఇది ఒకటి ఇక్కడ రాశాను, CH2Cl వస్తుంది అనమాట. ఓకే, దీని ప్రకారం మనకి ఇంపిరికల్ ఫార్ములా వచ్చింది కాబట్టి ఓకేనా, మనకి ఎన్ వాల్యూ అనేది మనకి ఇచ్చిన వాల్యూ బై మనకి ఫార్ములా ప్రకారం ఒక వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ బై దీనికి కట్టిన వాల్యూ చేస్తే మనకి ఒక ఎన్ వాల్యూ అనేది ఎంత, కొంత సంథింగ్ ఎంత 2 ఎంత వస్తుంది. ఓకేనా? సో ఈ n ఇంటూ ఇంపీరికల్ ఫార్ములా ఏంటి? CH2Cl ఇక్కడ వేస్తాం, మల్టిఫికేషన్ చేస్తాం. ఎన్ వాల్యూ ఎంత 2 కదా. సో ఇక్కడ ఏం రాస్తాము? 2 ఇంటూ CH2Cl. ఇక్కడ 1 ఉన్నట్టు ఏం లేదంటే C1 చూడండి, 2 1 జా 2, ఓకేనా, 2 2 జా 4, 2 1 జా 2. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? ఫార్ములాను రప్పించవచ్చు. ఇది మాలిక్యులర్ ఫార్ములా వచ్చిందా లేదా? ఓకేనా? అలా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మీకు నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ ఇచ్చాను చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ అనమాట. ఓకే, ఎవ్రీ ఇయర్ అడుగుతున్న క్వశ్చన్స్లో ఇది ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, వాడే తెలివిగా ఏం చేశాడంటే ఇంపిరికల్ ఫార్ములా వాడే క్యాలిక్యులేట్ చేసాడనమాట. వాడే మనం స్టెప్ 1 స్టెప్ 2 క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అలా చేయక్కర్లేదు అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ వాడు ఇచ్చాడు అనమాట వాడు. ఓకే, ఆ ఇచ్చేసిన తర్వాత వాడు ఏంటి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? మాలిక్యులర్ మాస్ ఈజ్ 90 అని చెప్పాడు. ఈ మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, మరి ఈ వాల్యూ ఇస్తే ఖచ్చితంగా మనకి మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమంటేనే మీకు అంచనా వచ్చి ఉంటుంది అనమాట. ఓకే, వాడు ఏం చేశాడు? ఇంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాడు వాడు. ఓకే, మనకి క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, అంటే సగం తగ్గించాడు వాడే మనకి శ్రమని. ఓకే, సో ఇప్పుడు మనకి మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తే చాలు. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఇంపీరికల్ ఫార్ములా. ఓకే, ఎన్ వాల్యూ రావాలంటే ఏం చేయమని చెప్పాను? వాడు ఇచ్చిన వాల్యూ బై ఇచ్చిన ఇంపిరికల్ ఫార్ములా వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ బై ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ వాల్యూ ఎంతో కొంత వస్తుంది అనమాట. ఓకే, ఎంతో కొంత వస్తుంది. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ వచ్చింది కదా, ఆ ఎన్ వాల్యూ ఇంటూ ఒక ఇంపిరికల్ ఫార్ములా అంతా CH2OS క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ మనకి మాలిక్యులర్ ఫార్ములా అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇది 2 మార్క్స్ అనమాట. చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇస్తున్న క్వశ్చన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ సిలబస్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్గానే ఉందన్నమాట. ఓకేనా? సో ఇదనమాట మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ అనమాట. ఓకే, సో ముందు ప్రీవియస్ వీడియోలో మనం ఏంటి చెప్పాం? ఇంపిరికల్ ఫార్ములా. ఈ వీడియోలో ఏం చెప్పాం? మాలిక్యులర్ ఫార్ములా. ఈ 2 సమ్స్ ఖచ్చితంగా అందులో సమ్స్ ఇందులో సమ్స్ అనేవి చేయడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్స్ అనమాట. ఇవి 100% పడే టాపిక్స్లో ఈ టాపిక్ కూడా ఒకటి ఉందన్నమాట. ఓకేనా? సో ఈ టాపిక్ నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.